మన శరీరంలో క్యాన్సర్ కణాలు తయారవుతూ ఉంటాయి. అవి ఇక్కడ మీలో, నాలో ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మన శరీరం క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మన రోగనిరోధక శక్తి వాటిని కనిపెట్టి నాశనం చేస్తోంది. ఇది నిరంతరంగా మన రక్త కణాలలో, అంటే తెల్ల రక్త కణాలలో జరుగుతూ ఉంటుంది. మన రక్తంలో తెలుపు, ఎరుపు అనే 2 రకాల రక్త కణాలు ఉంటాయని మీరు వినే ఉంటారు. తెల్ల రక్త కణాలు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఈరోజు ఇర్ఫాన్ బాయ్ మీరు మీ వ్యూవర్లు తెల్ల రక్త కణాలు కూడా క్యాన్సర్ను నాశనం చేస్తాయని తెలుసుకుంటారు. ఈ గదిలో నాతో పాటు ఉన్న అందరిలో క్యాన్సర్ కణాలు పెరుగుతూ ఉంటాయి, అలాగే నాశనం అవుతూ ఉంటాయి. దీని అర్థం ఈ వ్యాధి 2 కారణాల వల్ల వస్తోంది. మొదటిది క్యాన్సర్ కణాలు ఏర్పడడం వలన, రెండవది రోగనిరోధక శక్తి వాటిని గుర్తించినందున. నా జీవితంలో నేను పూర్తిగా ఇమ్యూన్ సిస్టమ్ను ఎలా మెరుగుపరచుకోవాలి అనే విషయంపై కృషి చేశాను. అలాగే వైట్ బ్లడ్ సెల్స్కు ఈ వ్యాధితో పోరాడే సామర్థ్యం వచ్చేలా చేయడం గురించి మనం మాట్లాడుకుంటే, దీనికోసం ఎలాంటి ఔషధాలు లేవు. మనం వీటిని ల్యాబొరేటరీలో పెంచాలి. ఆర్టిఫిషియల్ కల్చర్ అంటే సెల్స్ను కల్చర్ చేయడం. మేం వైట్ బ్లడ్ సెల్స్ను ల్యాబొరేటరీలో పెంచి రోగి క్యాన్సర్ కణాలకి వెళ్లి పోరాడేలా చేస్తాం. ఈ ప్రక్రియకు 8 రోజుల సమయం పడుతోంది. ఇక్కడ ఈ మొత్తం ప్రొసీజర్ను మేము దీనిని డెండ్రిటిక్ సెల్ థెరపీ అంటాం.